పూర్వం విక్రముడనే బాలుడు వాళ్ళమ్మానాన్నతో కలిసి జీవిస్తుండేవాడు. విక్రముడు 7వ తరగతి చదువుతున్నాడు. ఖాళీ సమయాలలో రంగురాళ్ళు సేకరిస్తూ ఉండేవాడు. ఒక సెలవు రోజు ఎప్పటిలాగానే రాళ్ళను వెతకటానికి వెళ్ళాడు. అలా వెళ్తూ వెళ్తూ ఒక అడవి సమీపానికి చేరుకున్నాడు. అప్పటికే వర్షం కురుస్తోంది. అక్కడ చెట్టు చాటున ఒక అద్భుతమైన రాయి తలతలలాడుతూ కనిపించింది. అది ఎరుపు రంగులో మెరుస్తుంది. దానిని చేతుల్లోకి తీసుకొని చూశాడు. ఆ రత్నాన్ని ఆసక్తిగా పరిశీలిస్తూనే వర్షానికి వణుకుతూ ఈ వర్షం ఆగిపోతే ఎంత బాగుండు అని మనసులో అనుకున్నాడు. వెంటనే వర్షం ఆగిపోయింది. విక్రముడికి ఆశ్చర్యంగా అనిపించింది. ఈసారి ఆ రత్నాన్ని నేల మీద పెట్టి వర్షం మళ్ళీ పడాలి అని మనసులో అనుకున్నాడు. కానీ వర్షం పడలేదు. ఆ రత్నాన్ని చేతిలోకి తీసుకొని వర్షం పడాలని అనుకోగానే వెంటనే వర్షం పడడం మొదలైంది. నాకు దొరికింది మామూలు రాయి కాదు, మాయారత్నం అని విక్రముడు ఎగిరి గంతేశాడు. ఈ రాయితో ఏదంటే అది సాధించవచ్చు అని మురిసిపోయాడు. మళ్ళీ వర్షం ఆగిపోవాలని కోరుకున్నాడు. ఆ తర్వాత తనకి రుచికరమైన భోజనం కావాలని, పండ్లు కావాలని, ఇలా ఏది అడిగితే అది జరుగుతుండేసరికి చాలా సంతోషించాడు. ఆ రత్నాన్ని అమ్మానాన్నలకు చూపించి తన సంతోషాన్ని పంచుకోవాలని ఇంటి బాట పట్టాడు. తాను కొద్ది దూరం వెళ్ళగానే సింహగర్జన వినిపించింది. సింహాన్ని చూడగానే విక్రముడు గజగజా వణికిపోయాడు. నేను రాయిలాగా మారితే ఈ సింహం నుంచి తప్పించుకోవచ్చు కదా అని అనుకోగానే వెంటనే బండరాయిలాగా మారిపోయాడు. మాయారత్నం అతని పక్కన పడిపోయి మెరుస్తుంది. రాయిలాగా మారడంతో ఆ రత్నాన్ని అందుకోలేకపోయాడు. సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో విక్రముని తల్లిదండ్రులు వెతకడం మొదలుపెట్టారు. ఎక్కడ వెతికినా అతని జాడ దొరకలేదు. ఎవరిని అడిగినా చూడలేదు అన్నారు. విక్రముని తల్లి చాలా బాధపడుతూ విక్రమునికి రాళ్ళు అంటే చాలా ఇష్టం, వాటి కోసం వెళ్ళాడేమోనని బాధపడింది. అలా నెల రోజులైనా విక్రముడు కనిపించలేదు. అతని తల్లిదండ్రులు వెతుకుతూ అడవి దగ్గరికి వచ్చారు. అలసిపోవడంతో పక్కనే ఉన్న చెట్టు దగ్గరికి వెళ్ళారు. అక్కడ రాయి మీద ఉన్న రత్నాన్ని చూసి విక్రమునికి రాళ్ళు అంటే ఎంత ఇష్టమో, ఇప్పుడు ఈ రాయిని చూస్తే ఎంత సంతోషిస్తాడోనని అనుకుంటూ ఆ రత్నాన్ని బండ మీద పెట్టింది. వెంటనే విక్రముడు నేను మనిషిలా మారిపోవాలి అని అనుకున్నాడు. వెంటనే మనిషిలా మారాడు. విక్రముని తల్లిదండ్రులు అతన్ని చూసి చాలా సంతోషించారు. విక్రముడు జరిగిందంతా వారికి చెప్పాడు. విక్రముడి తండ్రి ఆ రత్నాన్ని తీసుకొని వర్షం యథావిధిగా పడాలని, ప్రకృతి తన పని తాను చేసుకుపోవాలని కోరారు. తర్వాత రత్నాన్ని లోయలోకి విసిరేశాడు. ఈ మాయారత్నం ఎప్పటికైనా ప్రమాదమే. నువ్వు కురుస్తున్న వర్షాన్ని ఆగిపోమ్మన్నావు. అప్పటి నుండి వానలు లేవు. రత్నం నీ చేతిలో ఉండేసరికి సరిగ్గా వాడలేదు. సింహాన్ని చూసి భయపడి నిన్ను నువ్వు రాయిగా మార్చుకున్నావు. వాడడం సరిగా తెలియనప్పుడు ఈ రత్నం ఎప్పటికైనా ముప్పే. మనం మనలా బ్రతకాలంటే రత్నాలు మాయలు వద్దు అని అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోకండి.